మన వాళ్ళకంట కొంతమందికి నిద్ర రాక నిద్ర మాత్రలు గూడా వేసుకుంటున్నారంట. అంటే దానికి కారణం స్ట్రెస్ అయ్యి ఉంటుందా? లేదా జాతకాల లోపం అయి ఉంటదా? అంటే వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది అని అంటారు? ఇప్పుడు ఈ జనరేషన్‌ల అందరూ నిద్ర టాబ్లెట్లు యేసుకొని నిద్రపోతుర్రు. ఆ! రీజన్ ఏందంటే మేము బాగా పని చేస్తున్నాము. డబ్బు సమస్య గానీ, పని సమస్య ఉన్నందుకు నిద్ర ఆ! పడతలేదని అనుకుంటుర్రు. ఆ! లోకమే అట్లా అనుకుంటుంది అందరు ప్రతి మరి ఒక్కరు. కారణం ఏంటి? ప్రతి ఇంట్ల ఒక్క వ్యక్తి ఆ! నిద్రలేమితో బాధపడుతుంది. అవును. అంటే నిద్ర రాదు. హ్మ్. అంటే ఇంటి యజమాని ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళ కొడుకు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, ఎవరో ఒకరు. ఖచ్చితంగా నిద్ర రాదు వాళ్ళకు. హుహు. రాత్రి పూట 11-3 మేలుకుంటారు. హ్మ్. పర్టిక్యులర్ టైం గుర్తుపెట్టుకోండి. హ్మ్. రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు మేల్కతో ఉంటాడు. ఆ! ఫోన్ చూసుకుంటా కానీ, టీవీ చూసుకుంటా కానీ, లేదా లేచి తిరుగుకుంటా కానీ ఉంటాడు. ఆ! మనకి నిద్ర రాదు. ఆ టైము దయ్యాల టైం. అంటే నెగెటివ్ ఎనర్జీలు సంచరించే టైం అది. హుహు. ఆ టైంలో వీనికి నిద్ర రాదు. రీజన్ ఏంటంటే ఆ ఎనర్జీల ఎఫెక్ట్ ఇతనికి ఉంటుంది. ఆ టైంలో నిద్ర పోనీయవు. హ్మ్. 3:15కు బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది. 3 గంటల 15 నిమిషాలు. హుహు. 3 గంటల 30 నిమిషాల కాడికి నిద్రపోతాడు. బ్రహ్మముహూర్తం స్టార్ట్ కానీ నిద్రపోతాడు. 3:30 కల్లా నిద్రపోతాడు. ఆ! ఇక డేలో సూర్యరశ్మి వెళ్ళినా 8, 9 అయినా లేవాడు ఇక. అంటే రాత్రి మెలుకున్నాగా ఉదయం పండుకున్నా అనుకొని వాడికి ఇట్లా మెయింటైన్ చేస్తాడు టైం ఇక. ఆహాహాహా! మార్నింగ్ నిద్ర వీకని నేర్చుకుంటాడు. ఆ! పని బాగున్నోనికి మార్నింగ్ నిద్ర అవుతుంది వీలు కాదు కాబట్టి రాత్రిపూట ఏం చేస్తాడు నిద్ర టాబ్లెట్ వేస్తాడు. ఆ నిద్ర టాబ్లెట్ కూడా 3 గంటలు, 2 గంటలు, 5 గంటలు పని చేస్తే తర్వాత మళ్ళీ మేలుకొస్తుంది. ఆ! నిద్రపోని జరసేపు నిద్రపోతాడు. లేకపోతే లిక్కర్ దాగానికి అలవాటు పడతారు నిద్రపోనికి. హ్మ్. అయినా నిద్ర రాదు. అది టాబ్లెట్ వేస్తే ఏమవుతుంది కిడ్నీలు లివర్లు పాడవుతాయి. కంటిన్యూ చేస్తుంది. నాకు తెలిసి మ్యాక్సిమం ఇప్పుడున్న జనాభాలో 25% నిద్ర టాబ్లెట్ వేసుకొని నిద్రపోతారు రాత్రిపూట ఆ! అందరు. అయితే ఇది సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటే వాడు మంచిగా మేలుకుంటాడు. నాకు అసలు నిద్ర రాదు, మంచిగా జాబ్ చేస్తున్నాను అంటే అవును. ఎనర్జీకి నిద్రపోనియం. వాటికి ఏమైందంటే 11-3 గంటల దాకా మా రాత్రిపూట తిరుగుతాయి. హుహు. సూర్యరశ్మి వెళ్ళిపోయినాక వాటికి పవర్ పెరుగుతుంది. అంటే దయ్యాలకు. హుహు. నెగిటివ్ ఎనర్జీ అంటే దయ్యాలు. అంటే మనం చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ. అవి తిరుగుతుంటాయి. అయితే ఇళ్ళలో పెద్ద మనుషులు ఏమైతుందంటే మన వంశపోలు ఒకరు చనిపోయినాక ఒక చైన్ సిస్టమ్ ఆ ఎనర్జీల ఎఫెక్ట్ మన మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. మన తాత చచ్చిపోతే వాళ్ళ కొడుకు వస్తాయి. కొడుకు చచ్చిపోయినాక ఆయన కొడుకు వస్తాయి. చైన్ సిస్టము లింక్ అయ్యి ఎనర్జీలు అన్నీ వస్తుంటాయి. అయితే మన ఇంట్లో ఎవరో నాయనమ్మనో, అమ్మమ్మనో, తాతనో, తండ్రో వీళ్ళు చచ్చిపోతే ఏమైందంటే అప్పటిదాకా ఆ ఎనర్జీల బాధ వాళ్ళు భరిస్తుంటారు. హ్మ్. ఆ ఎనర్జీలో వచ్చి వినిమే పడతాయి. వాళ్ళు ఎప్పుడైతే చనిపోతారో చనిపోయినాక వీళ్ళు నిద్ర రాకుండా అంతకుముందు మంచిగా నిద్రపోతుంటాడు. హ్మ్. వాళ్ళ ఇంట్లో వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు నిద్ర బంద్ అవుతుంది. అంతకుముందు హాయిగా నిద్రపోతుంటాడు 9 గంటలకి. వాళ్ళ నాయననో, తండ్రో, తాతనో చచ్చిపోయినాక వీళ్ళు నిద్ర రాదు. ఏమో హుహు. మా నాయన చచ్చిపోయినా నాకు నిద్ర రాకుండా అయింది అంటాడు. కారణం ఏంది? అంతకుముందు వాళ్ళ నాయన నిద్ర రాకపోయేది ఆ ఎనర్జీల ఎఫెక్ట్ తోటి. హ్మ్. వాళ్ళ నాయన చనిపోయినాక వాళ్ళ నాయనతో పాటు ఆ ఎనర్జీలు అన్నీ వచ్చి వీని మీద కూర్చుంటాయి. ఓకే. ఆ ఎనర్జీ కూడా ఏం చేస్తారంటే నా వంశం అన్న ఫీలింగ్ తోటి ఆ వంశపోని పట్టుకొని పీడిస్తుంటాయి. ఆ! ప్రేమతో మనోళ్ళు మనల్ని పీడిస్తారంటే చనిపోయిన తర్వాత మన శరీరంలో ఉన్నంతసేపు నేను మాట్లాడే మాట ఆత్మ ఇది పాజిటివ్ పవర్. శరీరాన్ని వదిలేసినాక నెగిటివ్ అవుతుంది. బంగారు కత్తితోటి మెడ వస్తే ఎట్లా తగ్గుతుందో ఇది కూడా అంతే. మన ఎనర్జీలే కానీ శరీరం ఉండదు కాబట్టి మనకు నష్టం కలుగుతుంది. అవి ఏమంటాయి మా ఓడు మేము ఉంటున్నాం మనదానా అనుకుంటాయి. అవి ఏం చేస్తాయి ఎనర్జీకి వినబడుతుంది, చూడగలుగుతాయి, అన్నీ చేస్తాయి. ఆ ఎనర్జీ ఎంత ఉంటుందంటే మనమే కూర్చున్నప్పుడు పెన్నుముక్కి ఈ ఈ ఇది ఉందా మన పెన్నుముక్కి రాసే బాలు హ్మ్. చిన్నది అంతా ఉంటుంది అది. హ్మ్. వచ్చి మన మీద కూర్చుంటుంది. దానికి అవసరం ఉన్నప్పుడు ఆకారం పెద్దగా పెంచుకుంటుంది. దేవునికన్నా ఈ ఎనర్జీకే పవర్ ఎక్కువ. ఇవి ఎటు పడితే అట్లా ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాయి. కాబట్టి ఈ ఎనర్జీలు మన మీద వచ్చి కూర్చున్నందుకు రాత్రిపూట నిద్ర పట్టక బాధపడుతుంటాం. ట్యాబ్లెట్ వేసుకుంటాము. ట్యాబ్లెట్ వేసుకొని చనిపోతారు. అది ఎనర్జీలు బట్టి ట్యాబ్లెట్ వేసుకుని నిద్ర అవుతారు హాయిగా ఉన్నానని మీరు అనుకుంటూ ఉండొచ్చు. మీరు పోయిన తర్వాత మీ పిల్లలు బాధపడతారు. మీరు చనిపోయిన తర్వాత. హుహుహుహు. అంటే మీతో పాటు మీ దగ్గర ఉన్న ఎనర్జీలన్నీ మీ పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతాయి. హ్మ్. ఇలా మీరు ఎవరన్నా బాధపడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను సంప్రదిస్తే నేనేం చేస్తాను అంటే ఈ స్కానర్తో చెక్ చేసి ఇది సైంటిఫిక్ ఆరా స్కానర్ అంటాం. దీంతో చెక్ చేస్తే మీ శరీరంలో ఉన్న ఎనర్జీ మీ తాత ముత్తాతలది ఎవరిది మీ వంశాందా బయటిది అసలు మీ దగ్గరికి ఎందుకు వచ్చినా తెలుస్తుంది. వాటిని మేము ఏం చేస్తామంటే ఈ స్కానర్ల ద్వారా ఈ మొత్తం కిట్ల ద్వారా చెక్ చేస్తాము. చెక్ చేసి మేము దాన్ని ఆ ఎనర్జీలను మొత్తాన్ని ఈ డబ్బాలో ఇలాంటి డబ్బాలు ఉంటే డబ్బాలలో బంద్ చేయడం జరుగుతుంది.
అలా బంధించినాక ఏమవుతుందంటే మీకు రాత్రిపూట సాయంత్రం 9 కాగానే నిద్ర వస్తుంది, ఉదయం 6 గంటలకు లేస్తారు. నేను మీరు నా దగ్గరికి వచ్చిన రోజు చూపించుకుని నేను చెప్పినాక నేను మీ దగ్గరికి వచ్చినా మీరు నా దగ్గరికి వచ్చినా ఆ రోజు టాబ్లెట్ వేసుకునే అవసరం లేదు. నిద్రపోయే టాబ్లెట్ బంద్ చేయొచ్చు. 9 గంటలకు పండుకుంటే ఉదయం 6 గంటలకు మెలకు వస్తుంది. అక్కడ నుంచి ఆ ఎనర్జీలను బంధిస్తే ఏమవుతుందంటే అప్పటిదాకా మీ వంశంకెళ్ళి వచ్చిన ఆ 100 ఎనర్జీలు అక్కడ కట్ అయిపోతాయి. ఆ తర్వాత మీ పిల్లలు మంచిగా అవుతారు. ఆ తర్వాత మీరు చనిపోయినాక మీరే ఉంటారు. 1-2 ఎనర్జీలు ఉంటే పిల్లలకి ఇబ్బంది రాదు. ఒక 50-60 ఎనర్జీలు మా దగ్గరికి వస్తేనే రాత్రిపూట నిద్ర బంద్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే అలాంటి బాధపడుతున్న వాళ్ళు ఉంటే మీ పిల్లల భవిష్యత్తు కోసమన్నా నా దగ్గరకు వస్తే మీ దగ్గర ఉన్న ఎనర్జీలను బంధించి మిమ్మల్ని మంచి చేయడం జరుగుతుంది. తర్వాత మీరు మీ వంశము తదనంతరం మంచిగా ఉంటాం. ఓకే. అంటే మీకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్‌లో మీ దగ్గరకు వచ్చి చాలామంది చెప్తూ ఉంటారు మాకు ఇలా అవుతుంది గురూజీ అని చెప్పి. అలాంటివి ఏమైనా స్టోరీస్ మాతో షేర్ చేసుకుంటారా గురూజీ? అవును, నేను ఈ మధ్యకాలంలో ఒక 60 ఏళ్ళ ముసలాయన సీరియస్ ఇలా షేక్ అవుతుండే. 2 మనుషులు పట్టుకొని నా ఆఫీస్కి ఎత్తుకొచ్చి నా ముందలా కూర్చున్న పెడితే కూడా కూర్చోనికి రాలేదు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికే ఒక 9 హాస్పిటల్ ఏమో తిరిగారు. ఏ హాస్పిటల్ కానీ ఏ డాక్టర్ ఏం చెప్తారు, ఆయనకి ఏమైందో చెప్తలేరు. ఆ ముసలాయనకు 60 ఏళ్ళు ఉంటాయి, ముసలాయనకి ఏమైందో చెప్పగలుగుతలేరు. నా దగ్గరికి వస్తే నేను చూసి ఎనర్జీలో ఎఫెక్ట్ ఉందని చెప్పాను. నేను కొంత ప్రైజ్ చెప్పే వాళ్ళకి. సరే నా టేబుల్లో పెట్టిపోయారు ప్రైజ్. ఇక్కడనే నా ఆఫీస్కు కరెక్టు 3 కిలోమీటర్ల దూరం వాళ్ళ ఇల్లు. నేను అడిగిన ప్రైజ్ నా టేబుల్లో పెట్టారు. అప్పుడే అమౌంట్ ఇక్కడ పెడుతున్నాం, తక్కువ చేయి, నువ్వు అంతే, మాకు తెలియదు, నువ్వు అడిగినా మేము డబ్బు ఇస్తున్నాం, తక్కువ చేసే మాకు అని చెప్పి అడిగిన మరుక్షణమే డబ్బాడ పెట్టిపోయారు. ఇట్లా అసలు ఏం సిమ్టమ్స్ అవి, ఏం చేస్తున్నాడు ఆయన ముసలాయన రిటైర్మెంట్ అయ్యాడు, జాబ్ చేసి రిటైర్మెంట్ అయ్యాడు. ఇట్లా ఊగుతుంటాడు, కింద పడిపోతాడు, లేవనిక రాదు, అసలు ఏం చేయనిక రాదు. ఇక ఆయన ఆస్తి ఉంది, అన్ని డబ్బులు ఉన్నాయి, ఇట్లా షేక్ అవుతుంటాడు. ఆయన ఏం చేస్తాడో తెలియదు, తిన్నిక రాదు, లేవనిక రాదు, మాట్లాడనిక రాదు, కింద పడిపోతుంటాడు. నా దగ్గరకు వస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా 3 రోజులు, మొత్తం 16 రోజులలో ఇప్పుడు బైక్ నడుతుండు, కారు నడుతుండు, ఊగమంటే కూడా ఊగాడు, వాకింగ్ చేస్తుండు, అన్నీ చేస్తుండు. 3 రోజులలో న్యూట్రల్ అయిపోయాడు. 16 రోజులలో మొత్తం మంచిగా అయ్యాడు. ఓకే 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 తక్కువ అయిపోయింది, ప్రాబ్లం తక్కువ అయిపోయింది. నెగిటివ్ ఎనర్జీస్ అనేవి అలా మనిషిని, ఆ ఎనర్జీలు అన్నీ మనం ఏ కూర్చొని అట్లా బాధ పెడితే అంతే. ఆ ఎనర్జీలను బంధిస్తే మనం మంచిగా అయిపోతాం. ఓకే. ఇప్పుడు వాళ్ళ పిల్లలు సేపు. ఇప్పుడు ఆ ముసలోడు పోయినాకనే ఆ ఒక్క ఎనర్జీ ఉంటుంది వాళ్ళ కొడుకు దగ్గర, మిగతా ఉండవు. కాబట్టి మళ్ళీ ఒక 5-6 తరాల దాకా ఏం కాదు. మనల్ని మన యొక్క వంశం యొక్క ఎనర్జీలే, చనిపోయిన మన తాత ముత్తాతలే ఆ ఎనర్జీని మనల్ని పట్టుకొని మనల్ని పీడిస్తుంటాయి. వీటికి మరు జన్మ అనేది లేదు. తెలియక మనం మళ్ళీ జన్మలు ఉన్నాయి, అవి ఉన్నాయి చెప్పుకుంటున్నాం, కానీ అంతా ఉత్తదే. అవే బట్టి మనం పీడిస్తున్నాయి. నేను ఎందుకంటే అన్నిటిని రీసెర్చ్ చేసి చేయడం జరిగింది. అది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చూస్తున్నారు కదా, ఒకవేళ మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా వాటిని క్లియర్ చేసుకోవాలి, నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయాలి మీ లైఫ్ నుంచి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు గురూజీతో మాట్లాడాల్సిందే, గురూజీని కలవాల్సిందే. కలిసి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తే దానికి తగ్గట్టు పరిష్కారాలు గురూజీ గారు మీకు సూచిస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ గురూజీ గారితో మాట్లాడాలన్నా, గురూజీ గారిని కలవాలన్నా సరే, స్క్రీన్ మీద అయితే నేను నెంబర్ ఇస్తున్నాను, వెంటనే కాల్ చేసి మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ని తీసుకోవచ్చు.